ప్రకృతిలో పుట్టి ప్రకృతి ఒడిలో పెరిగిన మనిషి ఆ ప్రకృతికి కృతజ్ఞతను తెలిపేటువంటి అద్భుతమైన పండుగే ఈ బతుకమ్మ పండుగ. శతాబ్దాల చరిత్రకు వారధిగా సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచింది ఈ బతుకమ్మ వేడుక. మరి భవిష్యత్ తరాలకు వారధిగా ఉన్నటువంటి ఈ బతుకమ్మ మహోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము సీఎం క్యాంప్ ఆఫీసులో నివాసంలో ఉన్నాము. బతుకమ్మ వేడుకలు, సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. అద్భుతమైన పూల పేర్పుతో మరి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, ఎంపీ గారు ప్రస్తుతం పేరుస్తున్నారు. అలాగే తల్లిగారైనటువంటి అలాగే కేసీఆర్ గారి శ్రీమతి శోభ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మనం ముందుగా కవిత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత గారు, 8 రోజులు జిల్లాలో అద్భుతంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈరోజు సద్దుల బతుకమ్మ. ఏంటి సద్దుల బతుకమ్మ? సద్దుల బతుకమ్మ అంటే ఏంటంటే ఫైనల్ డే గౌరీదేవి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీళ్ళలో విసర్జన చేస్తాం కాబట్టి ఆమె వెళ్ళేటప్పుడు సద్దులు కట్టియాలని అంటారు అన్నట్టు. ఈ పూర్వకాలంలో మనకు హోటల్స్ అవి ఉండేవి కాదు కదా, సో కంపల్సరీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిపోతుంటే సద్దులు కట్టించేవాళ్ళు. అట్లనే అమ్మవారికి కూడా సద్దులు కట్టివ్వాలి అని, అంటే గిరిజనుల పండుగ కాబట్టి వాళ్ళ అమాయకత్వం అనమాట. దేవుళ్ళకైనా సరే బిడ్డ లెక్కనే గౌరీదేవి కాబట్టి సద్దులు కట్టియాలని అంటారు. అందుకని ఇవాళ 9 రకాల సద్దులు చేస్తారు. ఇన్ని రోజులేమో అన్నం పెట్టారు పలహారము జనరల్గా. ఇవాళ మాత్రం కంపల్సరీ 9 రకాల అన్నాలు, అంటే దద్దోజనము, పులిహోరలో మళ్ళీ నువ్వులతోని కొబ్బరితో చేసింది, అట్లా రకరకాలుగా చేసి పెడతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంత రిచ్గా వీలైతే అంత రిచ్గా పెడతారు అనమాట. కొంతమంది ఇంకా చేయగలిగిన వాళ్ళు రకరకాల స్వీట్స్, రండి రండి స్వీట్స్ అన్నీ కూడా కలిపి చేస్తూ ఉంటారు. సో అట్లా ఎంత రిచ్నెస్తోని మన జనరల్గా కూడా భగవంతుడికి ఎంత మనకున్న దాంట్లో ఎంత బెస్ట్గా పెట్టగలిగితే అట్లా పెడతాం కదా. సో ఇవాళ గౌరీదేవికి కూడా ఎంత వీలైతే అంత మంచిగా అన్ని రకాల అన్నాలు పెట్టి పంపుతారనమాట. అంటే మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఈ బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో జాగృతి పాత్ర ఎనలేనిది. ఇక నుంచి జాగృతి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? జాగృతి నుండి ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి టేకప్ చేయాల్సినవి. నిజాం జ్యువెలరీ ఉంది, మనకు హైదరాబాదీ ఫుడ్ ఉంది, తెలంగాణ ఫుడ్ ఉంది. తెలంగాణలో ఇంకా చాలా రకాల జానపద కళలు ఉన్నాయి. వాటినన్నిటిని పాపులరైజ్ చేయాలి. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సాంస్కృతిక పరంగా రిచ్ ప్రదేశం ఏదంటే అది తెలంగాణ అని చెప్పేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేయాలన్నటువంటిది జాగృతి సంకల్పం. ట్యాంక్ బండ్ సద్దుల బతుకమ్మ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అంటే భారీ ఎత్తున మహిళలు తరలి వస్తారని, ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, విశ్వవ్యాపితం చేయాలి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఒక సత్సంకల్పంతో సదాశయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. పొద్దునెళ్ళి ఇన్ఫ్యాక్ట్ నేను చూసి రావడం జరిగింది. చాలా చోట్ల కూడా మంచిగా ఘాట్ల నిర్మాణం ఒక చోట చాలా పెద్దగా చేయడం జరిగింది. తర్వాత చాలా చోట్ల బతుకమ్మ ప్రతిమలు పెట్టడం జరిగింది. సో ఎవరు వచ్చినా కూడా ట్యాంక్ బండ్లో లైటింగ్ కానీ ఇదన్నీ చూసినట్టయితే చాలా అంటే అట్రాక్టివ్గా, అసలు మన పండుగ మనం చేసుకోవాలి అని ఒక ఫీలింగ్ వచ్చేంత అట్రాక్షన్ వచ్చేటట్టయితే ట్యాంక్ బండ్ని డెకరేట్ చేశారు. ఇక ముందు కూడా అది అట్లానే కొనసాగాలి. మరి ఇయర్ లాంగ్ కూడా మనం ట్యాంక్ బండ్ని అట్లా బ్యూటిఫుల్గా ఉంచుకోగలగాలి, సిటీని నీట్గా ఉంచుకోగలగాలి. ప్లస్ మనం కూడా అన్ని డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా అట్లా టేకప్ చేయగలిగితే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు చాలా బిజీ అయ్యారు. జాగృతి బాధ్యతలు మీ దగ్గరే ఉంటాయి, లేకపోతే ఎవరికైనా వచ్చే సంవత్సరం ఏ విధంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయబోతున్నారు? జాగృతి బాధ్యతలు నేను అప్పచెప్పబోతా ఉన్నా అండి. ఇన్ఫ్యాక్ట్ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అసలు మేము జాగృతి సభ్యులను కూడా కలవలేకపోయినాము. ఇప్పుడు జాగృతి బాధ్యతలు నేను డెఫినెట్గా వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంటే ఐ విల్ బీ దేర్ బిహైండ్ ద ఆర్గనైజేషన్ కంప్లీట్గా. ఆఫ్ కోర్స్ బికాస్ ఐఎమ్ ద ఫౌండర్, ఐ విల్ బీ దేర్ ఇన్ ద ఆర్గనైజేషన్. కానీ మెయిన్ బాధ్యతలు, డే టు డే అఫేర్స్ అవన్నీ చూడడానికి మాత్రం ఖచ్చితంగా బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్తాను. అలాగే బతుకమ్మ సంబరాలు కానీ, బతుకమ్మ యొక్క నేపథ్యం, బతుకమ్మ ఎలా స్టార్ట్ అయింది, ఈ హిస్టారికల్ నేపథ్యాన్ని ఏమైనా పాఠ్యాంశంగా రూపొందించే ఆలోచన ఉందా? డెఫినెట్గా పెట్టాలండి. పెడితేనే మన ముందు తరాల వాళ్ళకి తెలుస్తుంది. పైగా ఇది మనం స్టేట్ ఫెస్టివల్ అని చెప్తున్నప్పుడు స్టేట్ నుండి అఫీషియల్గా చరిత్రకు సంబంధించినటువంటి రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మన వర్షన్ అంటూ మనం ఒకటి ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా అటువంటిది పాఠ్యాంశంలో అయితే ఉండాలి. ఇదివరకు కూడా పెట్టారు కానీ అది మరి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా అనిపించలేదు. సో మంచిగా పెడితే బాగుంటుంది. ఒక ఉద్యమ రథసారథి కేసీఆర్ కుమార్తెగా లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేశారు బతుకమ్మ. ఈరోజు సీఎం కుమార్తెగా క్యాంప్ ఆఫీసులో సెలబ్రేట్ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? డిఫరెన్స్ ఏమి లేదండి, ఎప్పుడైనా ఒకటే, తేడా ఏం లేదు. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి అంటే ఎమ్మెల్యేగా ఉన్నా, మినిస్టర్గా ఉన్నా మేమైతే ఎట్లాగే ఉంటాము, ఎప్పుడు మారలేదు. ఇంక ఇప్పుడు కూడా మారేటటువంటి ఆస్కారమే లేదు. చూసారు కదా క్యాంప్ ఆఫీసులో బతుకమ్మ ఎలా పేరుస్తున్నారు. అలాగే
కేసీఆర్ గారు సతీమణి శోభ గారు ఉన్నారు. మరి జాగృతి ఆధ్వర్యంలో తమ కుమార్తె తెలంగాణ పల్లెల్లో జాగృతం చేసుకుంటూ మహిళలను వస్తున్నారు. ఆవిడ ఫీలింగ్ ఏ విధంగా ఉందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా అనిపిస్తోందండి ఈ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తోంది? బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒక్క మాటమ్మా, మీ కుమార్తె అలాగే మీ కుమారుడు కేసీఆర్ గారు ఉద్యమంలో ఎంతో ఆయన ఎదురొడ్డి పోరాడారు, రాష్ట్రం సాకారమైంది. ఈ నవ తెలంగాణలో బతుకమ్మ వేడుకలు చేసుకుంటున్నారు. ముగ్గురు కూడా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మీరు ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, ఏ విధంగా మీరు ఉన్నారు కేసీఆర్ గారి విజయం వెనుక? ప్రజలకే తెలియాలండి, అదంతా ప్రజలకే తెలియాలి. అమ్మనే 99% రీజన్ నాన్న సక్సెస్. ఈ విజయం వెనుక కేసీఆర్ గారు సతీమణి శోభ గారిది అని చెప్పేసి కవిత గారు అంటున్నారు. అలాగే ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏమండి, 8 రోజుల పాటు కూడా బతుకమ్మ మహోత్సవాలు అద్భుతంగా చేసుకుంటున్నారు, ఆనందంగా, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది, ఉత్సాహంగా. ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంది? సద్దుల బతుకమ్మకు చేరుకున్నారు, ఇప్పుడు ట్యాంక్ బండ మీద చాలా అద్భుతంగా చేయబోతున్నారు, ఏమనిపిస్తుంది? అవునండి, 8 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరండి. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల ఆవేదన, ఒక ఆక్రోశం, ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. బతుకమ్మ వేసుకోవాలంటే చాలా మంది కూడా ఆత్మన్యూనత, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోని మనం ఇంత గొప్పగా పండుగను చేసుకోలేకపోతున్న బాధ కొంతమందిలో. ఈ విధమైన అన్ని కూడా బాధలు కూడా చూసి వచ్చినామండి. ఎందుకంటే 14 సంవత్సరాల ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో ఉద్యమ బతుకమ్మను కూడా ఎత్తుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ రోజు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక సంతోషం అయితే, ఆ రాష్ట్రంలో మహిళలందరికీ సంబంధించిన పండుగను, పువ్వులను పూజించే పండుగను, మహిళా సంస్కృతికి అంటే మహిళలకు చాలా దగ్గరగా ఉండే పండుగ ఇది. ప్రకృతిని, మహిళను ఒక తీరుగా చూస్తాము. ప్రకృతి నుండి వచ్చిన పుష్పాలు మహిళ, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ మనోగతాన్ని తెలియజేసే పండుగ ఇది. చూసారు కదా, బతుకమ్మకు గుడులుండవు, నలుగురు కలిసిన చోటే ఓ గుడి. బతుకమ్మకు మంత్రాలుండవు, మాటే మంత్రం, పాటే మంత్రం. అలాగే బతుకమ్మ ఆటకు నియమ నిబంధనలు ఉండవు, నలుగురు చేతులు కలిస్తే అదే అందమైన బతుకమ్మ ఆట. బతుకమ్మ జనజీవన సౌందర్యానికి నిదర్శనం. అందరూ కలిసి ఉండాలని చెప్తుంది బతుకమ్మ, అలాగే ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోమని చెప్తుంది ఈ బతుకమ్మ. మరి ఈరోజు సద్దుల బతుకమ్మ ట్యాంక్ బండ మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లు, సంస్కృతి, సంపద అంతా కూడా భావితరాలకు తెలియచేయాలని సత్సంకల్పంతో ఇక నుంచి కూడా ఒక స్టేట్ ఫెస్టివల్గా ఊరూరా కూడా బతుకమ్మ వేడుకలు నిర్వహించబడతాయని చెప్పేసి అంటున్నారు. ఇది క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన, ఒక కలర్ఫుల్ వాతావరణం. ఓ టు స్టూడియో.